అతని కామెడీతో నవ్వించారు, యాక్టింగ్తో మైమర్పించారు. హీరోలతో పాటు తనకు క్రేజ్ ఉందని నిరూపించారు. ఆదిలో తొడకొట్టు చిన్న దగ్గర నుండి గబ్బర్ సింగ్లో అంత్యాక్షరి వరకు మనల్ని ఎంటర్టైన్ చేశారు అనే విషయాన్ని మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ తనకొచ్చిన కష్టం తనతో పాటు తన ఫ్యామిలీని కూడా కష్టాల్లోకి నెట్టేసింది. మన పెదాల మీద చిరునవ్వు తెప్పించిన ఫిష్ వెంకట్ గారి కష్టాల్లో మనం తోడుగా నిలబడలేమా? రండి, మనందరం ఉన్నామనే భరోసాతో పాటు చేయూతనిద్దాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ చేయూత. ఎలా ఉన్నారు? పర్లేదమ్మా, బాగున్నాను. కానీ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది. కానీ మిమ్మల్ని ఈ రోజు ఈ పరిస్థితిలో చూడడం చాలా 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 కష్టంగా అనిపిస్తుంది. అసలు ఎలా, ఏంటి, అసలు ఎలా జరిగింది? అసలు ఏమైందంటే అమ్మ, షూటింగ్లో చిన్న మేకులు గుచ్చుకున్నాను. ఈ మేకులు గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయ్యి దాన్ని నేను పోల్చుకోక అది బాగా సెప్టిక్ అయింది. ఒక 1.5 year నుంచి డయాలసిస్ స్టార్ట్ అయింది. కిడ్నీస్ ప్రాబ్లం. ఈ 4.5 years నుంచి ఇదే పరిస్థితి. చాలా ఫేస్ చేస్తున్న ఇబ్బంది అంతా. అంటే ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేసింది కదా? అంతే అమ్మ. ఎవ్వరికి చెప్పకుండా ఒక అడుగు అంటే ఒక్కసారి ట్రై చేద్దామనే థాట్ కూడా మీకు రాలేదమ్మా. చాలా బాధపడుతుండు, చాలా అంటే చాలా. సో పిల్లలు అయితే మీకు సపోర్ట్ చేసే పరిస్థితి? వాళ్ళకు కొంచెం ప్రాబ్లమే కదా. ఒక్కసారి మనం పక్కకు వెళ్ళామంటే అంటే మన గురించి పట్టించుకునే అంత ఇది ఎవరికి ఉండదు. మనకు అనిపించినంత కాలం బాగుంటుంది. మనం పక్కకి వెళ్ళామా స్క్రీన్ పైన మనం కొన్ని రోజులు కనిపించలేదంటే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు అనేది చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను. బట్ అది ఈ రోజు నిజమని మీ ద్వారా మరొకసారి నిరూపించారు. కానీ మీరు చాలా సినిమాలు చేశారు, చాలా అందరితో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ ఫిల్మ్ లోనూ మీరు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, హీరోలు, చాలా పెద్ద హీరోలు అయ్యారు. సో అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వచ్చారు. సో ఫస్ట్ మనం చేసాం ఆది. నువ్వు ఇక్కడ గొడవలు వద్దనుకుని అమెరికా వెళ్ళిపోయావు, కానీ ఇక్కడ భూములన్నీ మా యజమాని నాగిరెడ్డి ఆక్రమించేశాడు. ఒకరికొకరు పరిచయాలు అక్కర్లా, మన కుటుంబం అంతే. కానీ ఆ కుటుంబంలో ఒక మనిషి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది మా అందరి దురదృష్టం. మీరు మంచి స్టార్స్ తో చాలా వర్క్ చేశారు. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. సో ఎలా ఉండేది? జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా చాలా బాగుండేమో. అసలు నేనంటే బాగా ఇష్టం. వయసులో చాలా చిన్నవాడు. మేము ఆది సినిమా చేసినప్పుడు అక్కడికి ఎక్కడికో పోయి అట్లా తిరిగి వచ్చేవాళ్ళం. పవన్ కళ్యాణ్ గారితో? పవన్ సార్ అయితే ఖుషి సినిమా నుంచి నాకు ఒక మంచి ఆప్యాయతగా, వెంకట్ గారు, వెంకటన్న గారు తప్ప అరే వెంకట్, అరే ఫిష్ ఇట్లాంటిది ఏం లేదు. శ్రీరణ
శ్రీరణ లేనిది ఇండస్ట్రీ నాకు తెలియదు. ఉమ్, శ్రీరణనే నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. ఉమ్, ఆయనే ఇండస్ట్రీ నాకు చూపించిన వ్యక్తి. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేలా చేసింది మాత్రం మా వివి నాయక్ వివి గారు. వినాయక్ గారు. ఆది సినిమా తర్వాత ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడలేను. అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఇంకా నా జీవితకాలంలో వాళ్ళే నా గాడ్ ఫాదర్స్. కానీ వివి వినాయక్ గారితో చాలా గొప్ప చాలా. బాగా ట్రావెల్ చేశారు కదా. చాలా అమ్మా. ఆయనకు కూడా మీకు మీ ప్రాబ్లం చెప్పాలి అని అనిపించలేదా? ఎక్కువ మాట్లాడలేను ఆయనతో. ధైర్యం చేసి అస్సలు మాట్లాడలేను. అసలు మీరు బాగుండాలి, మీరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబంతో మీరు సంతోషంగా జీవించాలి. మీరు స్క్రీన్ పైన కనిపించకపోవడం అనేది ఆడియన్స్ వాళ్ళు చాలా మిస్ అవుతారు. చాలా అమ్మా, చాలా. మీరు పాపం మళ్ళీ స్క్రీన్ పైన ఒక వెలుగు వెలగాలి. వాళ్ళందరి ఆశీర్వాదంతో మళ్ళా స్క్రీన్ మీదకి వస్తాను. వాళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయి. మీ అందరూ ఇంకా నాకేం భయం లేదు. ఆ భగవంతుడు ఉన్నాడు. వస్తా. నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? పర్లేదమ్మా, బాగున్నాను. కానీ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూ మీతో కూడా కలిసి వర్క్ చేశాము. కానీ మిమ్మల్ని ఈ రోజు ఈ పరిస్థితిలో చూడడం చాలా 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 కష్టంగా అనిపిస్తుంది. అసలు ఎలా ఏంటి అసలు ఎలా జరిగింది? అసలు ఏమైందంటే అమ్మ, షూటింగ్లో చిన్న మేకులు గుచ్చుకున్నాము. ఈ మేకులు గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయ్యి దాన్ని నేను పోల్చుకోక అది బాగా సెప్టిక్ అయింది. అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ కావడం అయింది. ఇక తర్వాత ఆపరేషన్స్ అయినాయి. ఇక అట్లా 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 ఒక 1.5 year నుంచి డయాలసిస్ స్టార్ట్ అయింది. కిడ్నీస్ ప్రాబ్లం అయ్యి ఈ 4.5 years నుంచి ఇదే పరిస్థితి. మీరు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు 4.5 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. కానీ మనమంతా ఒకే కుటుంబం, అమ్మా కళామ తల్లి బిడ్డలం, అంతే. సినిమా కుటుంబం. కానీ మీ విషయం ఎవ్వరికీ తెలియలేదు. తెలియజేయలేను. ఇప్పటి వరకు కూడా అసలు ఎవరిని కూడా సంప్రదించలే, తెలియజేయలే. ఇక తమ్ముడు గుప్తా అని అన్న ఇట్లా సంగతి అంటే నేను అప్పటికే ఏవద్దు ఈ పబ్లిసిటీ ఎందుకు, 2 years నుంచి మనం ఊరికేనే ఉన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఎందుకు అంటే లేదు అన్న, నువ్వు అసలు నువ్వు మొమ్మటమే ఇంత దూరం వచ్చింది, నువ్వు అసలు తప్పదు అని చెప్పి బాగా ఒత్తిడి చేసి తనతోని ఈరోజు ఈ 3-4 రోజుల నుంచి చాలా ఫేస్ చేస్తున్న ఇబ్బంది అంతా. ఇక ఏ భగవంతుడు ఏందనేది ఇంకా తెలియదమ్మా. అసలు మీరు బాగుండాలి, అమ్మా మీరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబంతో మీరు సంతోషంగా జీవించాలి. అంటే అసలు అంటే ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేసింది కదా. అంతే అమ్మా. ఆత్మాభిమానంతో ఎవ్వరికీ చెప్పకుండా చెప్పకుండా ఒక అడుగు అంటే ఒక్కసారి ట్రై చేద్దామనే థాట్ కూడా మీకు రాలేదమ్మా. కానీ మనం అంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి చెప్తారు కదా, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని. మన ఎదురుగా ఉన్నంత కాలం మనం అందరితోనూ ఉన్నట్టే. ఒక్కసారి మనం పక్కకు వెళ్ళామంటే కష్టం. అంటే మన గురించి పట్టించుకునే అంత ఇది ఎవరికి ఉండదు. మనకు అనిపించినంత కాలం బాగుంటుంది. మనం పక్కకి వెళ్ళామా, స్క్రీన్ పైన మనం కొన్ని రోజులు కనిపించలేదంటే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు అనేది చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను. బట్ అది ఈ రోజు నిజమని మీ ద్వారా మరొకసారి నిరూపించారు. కానీ మీరు చాలా సినిమాలు చేశారు, చాలా అందరితో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ ఫిల్మ్ లోనూ మీరు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, హీరోలు, చాలా పెద్ద హీరోలు అయ్యారు. సో అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వచ్చారు. సో ఫస్ట్ మనం చేసాం
అందులో ఎన్టీఆర్ గారు, జూనియర్ అవును, ఎన్టీఆర్ గారితో జూనియర్ వర్క్ NTR. చేశారు. ఆయనతో మీ అనుబంధం, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అసలు ఆ చాలా. హీరో అని లేదు, ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని లేదు, లేదు, మొత్తం చాలా ఫిల్మ్స్ అందరితో కలిసి వర్క్ కలిసి చేశారు. చేసాము. రవిశంకర్ గారు కానివ్వండి, రవితేజ గారు కానివ్వండి, అసలు చాలా ఏ పేరు అంటే ఇక మర్చిపోయే పేరేం లేదు, మీరు లేదు, చెయ్యని లేదు. పేరు లేదు. లేదు, అసలు వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండేది? చాలా మంచి అనుబంధం అమ్మా. కాకపోతే పరిస్థితి ఇది అని చెప్పలేని బంధం. ఇక అంటే అట్లాంటి బంధం అంటే వాళ్ళతోని నాకున్న సన్నిహితం అట్లాంటిది కాబట్టి నేను ఎవరిని కూడా చెప్పలేకపోయినా. ఇక తప్పు నాదే. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎవరికి కూడా చెప్పడము ఏంది మన పరిస్థితి ఇది, మీరు ఎలా అని చెప్పుకునే పద్ధతి అయితే ఇప్పటివరకైతే లేదు. ఇప్పుడు ఈ సందర్భము వచ్చింది కాబట్టి తప్పదు అనేసి ముందుకు రావాల్సి వచ్చింది, కానీ లేకపోతే ఇప్పుడు కూడా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పడం అనేది. బాధ తట్టుకోలేక ఆత్మాభిమానం అవును. ఆయన్ని అసలు అంటే ఒక మనసు సినిమా అంగీకరించట్లేదు. ఎవరు తెలియదు ఇంకా ఆయనకి ఇట్లా అయిందని చెప్తలేడు. ఉమ్, అప్పటికి టార్జన్ అని అన్నాడు చెప్పమని, ఉమ్, అస్సలు చెప్పనిస్తలేడు. చెప్పనట్లేదు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు పిల్లలు, ఒక పాప 2 బాబులు. 2 బాబులు. వాళ్ళేం చేస్తున్నారు? ఇక ఆయన పెద్ద కూడా కొంచెం కాళ్ళ రాడు, యాక్సిడెంట్ అయింది. ఓ ఆయన కూడా కొంచెం చిన్న ఆయనకు మార్కెట్ పోతాడు వస్తుంది అంతే. సో పెద్ద చదువులు ఏం చదవలేదు. పాప ఒక్క చదువుకుంది, మ్యారేజ్ అయిపోయింది. ఇక పాప కూడా గుప్తా బాబాయ్ కొంచెం చూడు మా డాడీకి ఇట్లా ఉందని ఒక 20 రోజులు మాత్రం అసలు లేస్తలేడు, అస్సలు లేస్తలేడు. అసలు మాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎట్లైనా చేసి మీడియాకి వద్దామని చెప్పి అంటే నాకు ఈ విషయంగా నాకు చాలా రోజుల నుంచి ఒక ఇది ఉండేది. మనం యాక్టర్స్ కి పెన్షన్ ప్లాన్ లేదు. అవును, మనం యాక్ట్ చేయకపోతే మన జీవితం ఏంటో మనకు తెలియదు. తెలియదు. మన వెనకాల దాచుకు పెట్టుకునేంత ఆదాయం వస్తుందా అంటే చెప్పలేం. చెప్పలేదు. ఏ రోజుకి ఆ రోజు ఆ కూలి అంతే. అనే ఒక దీంట్లో తప్పితే మనకి ఆస్తులు చేకూర్చుకునేంత ఇన్కమ్ ఉంటుందా? లేదు. లేదు. ఒక రిటైర్మెంట్ స్టేజ్ ఉంటుందా? లేదు. లేదు. అంటే ఆర్టిస్టులుగా గర్వపడాల్సింది ఏంటంటే లాస్ట్ వరకు యాక్ట్ చేయొచ్చు, అదొక అదృష్టం. కానీ పెన్షన్ ప్లాన్ లేదు, రిటైర్మెంట్ ప్లాన్ లేదు. మనం పని చేయలేకపోయినా, పని రాకపోయినా మనకు ఒక ఆధారం అనేది మన ఇండస్ట్రీ నుంచి మనకు లేదు. లేదు, కరెక్ట్ కదా. బాగాలేదు, ఒక ఆర్టిస్ట్ బయటికి రావట్లేదు అంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఉన్నారు. అసలు కష్టం ఏంటని అడిగే వాళ్ళు ఉండరు. అంటే అడగాలని రూలా అంటే కాదు, బట్ కాదు. ప్రతి చోట ప్రతి ఇండస్ట్రీలోనూ వాళ్ళకు ఒక ప్లాన్, మేము వర్క్ చేయట్లేదంటే వాళ్ళకు ఒక ఇది ఇవ్వడము ఏదో ఒకటి ఉంటుంది. అవును. సో మన ఫీల్డ్ కి మాత్రమే మనకు ఆ అదృష్టం ఒక్కటే లేదు. బట్ మీరు ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేశారు కదా, అమ్మా. అంటే ఇప్పుడు మీకు తెలిసింది, మీకు కాల్స్ వచ్చాయా ఇప్పుడేమన్నా? మామూలుగా అంటే హెల్త్ పరంగా ఏం కాల్స్ ఏం రాలేదమ్మా. ఈ 2-3 డేస్ నుంచే హెల్త్ పరంగా కాల్స్ రావడం జరుగుతుంది. సరే అంత భగవంతుడు ఉన్నాడు, మనం ఉన్నాం అని చెప్పుకోపోవడమే తప్ప వేరే ఆలోచన అయితే ఏం లేకుండా. ఎందుకంటే నేను కూడా నిజ జీవితంలో కూడా సోషల్ సర్వీస్ చేస్తాను. నేను చాలామందికి చాలా హెల్ప్ చేసిన భగవంతుని తెలుసు. కాకపోతే మనము చేసి మనం ఇంకోలని అడగడం ఏంది అని ఒక ధీమా. ఈరోజు కూడా గాంధీ హాస్పిటల్ కానీ అక్కడ నా ఫొటోస్ ఉంటాయి. సోషల్ సర్వీస్ ఫిష్ వెంకట్ అని ఎంతోమంది చాలామంది అలా ఎట్లా అయింది అంటే హెల్ప్ చేయడం, మనతోని తోచినంత అయినంత. 100 రూపాయలు లేదురా, 10 రూపాయలని, 10 రూపాయలు కూడా లేవు, 2 రూపాయలు అని అని మనతో అయినంత చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చి ఆ భగవంతుడు అవే ఆశీస్సులతో కొంచెం నాకు ఇట్లా వచ్చినమ్మా. అంటే మనం చేసిన మంచి కర్మలు ఉంటాయి కదా అమ్మ. అంతే. సో అది కొంచెం లేట్ అయింది కానీ మీకు అంతే అంతే ఆ భగవంతుడు ఎప్పుడు మీకు తోడుగానే ఉన్నాడు. అంతే అంతే అమ్మ. ఈ రోజు కన్నా మీరు అలా ప్రోత్సహించడం వల్ల మీరు బయటికి రాగలిగారు. అమ్మ అంతే అమ్మ. సో మీరు చేసిన మంచి కర్మలు ఎక్కడికి పోవు, మీరు మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. అసలు ఇలా చూస్తుంటే నాకు ఒక చిన్న క్వశ్చన్ భయ్య, అమ్మ.
మన ఆర్టిస్టులు క్యారెక్టర్లు కాల్ చేస్తారు కదా, అవును ఈ క్యారెక్టర్ చెయ్యాలి అని మీకు తప్పకుండా కాల్ వస్తుంది, ఏ కొత్త అవును. ఫిల్మ్ అయినా సరే. అవును సార్. మీరు చేయలేని ఎన్ని సంవత్సరాలైంది మీరు ఆపేసి? ఇప్పుడు 4.5 years అవుతుంది. 4.5 years నుంచి మీరు యాక్ట్ చేయట్లేదు. మధ్యలో మీకు కాల్ చేస్తారు కదా ఏదో క్యారెక్టర్ కోసం, అవును. అప్పుడు మీ పరిస్థితి చెప్తారు కదా, అంటే చెప్పలేదా? అప్పుడు చెప్పలేని పరిస్థితి అన్న. అంటే ఎందుకు చేయట్లేదని అడగట్లేదా వాళ్ళు? వస్తా అంటాడు అడుగుతున్నా, కానీ వస్తా అంట, ఇక బయట ఉన్నా, వేరే షూటింగ్ లో ఉన్నా, కానీ పరిస్థితి ఇది అని చెప్పలేను. చెప్తే ఏమి ఇండస్ట్రీ మొత్తము అరే వాడిని ఫిష్ వెంకట్కి ఏమైందంట, మళ్ళీ అదొక బోమ్. ఆ, ఎందుకు ఇది, సరే వేరే షూటింగ్ లో ఉన్నా, బయట ఉన్నా, రాలేని పరిస్థితి. డేట్లు కుదరట్లేదని కుదరట్లేదు. చెప్పుకుంటూ ఇప్పటి వరకు ఒక 4.5 years నుంచి అయితే అదే జరుగుతుంది. చాలా సినిమాలు వదిలేసిన, ఆ, చెప్పుకోదగ్గట్టు అన్నది అయితే ఏం లేదమ్మా. ఇదంతా ఇదే, ఇక అబద్ధాలు చెప్పడమే ఒక 4.5 సంవత్సరాల నుంచి. మొన్నోడు కాల్ వచ్చింది షూటింగ్ ఉందని, లేకపోతే అసలు వస్తా అని చెప్తుంది కానీ రానని చెప్తలేడు, నా పరిస్థితి ఉందని చెప్తలేడు. ఆ, చెప్తే ఇక అంత రూములు వెళ్తాయని అనే భయం. అట్లా భయము. ఇక కొంతమంది అయితే ఆ, మొత్తము స్టోరీ మొత్తం రాసుకున్నారు 2-3 సినిమాలు. ఉమ్, నువ్వు చేయకపోతే అన్న మాకు నీతోనే మాకు మంచి లైఫ్ చేద్దాం, మీరు ఒక సెంటిమెంట్ ప్రతి సినిమాకి. చేద్దాం, చెప్తా చేద్దాం ఆ, అని తప్పించుకొని పోవడం తప్ప, ఇక చేద్దాము ఒక 1 week 10 days అనడం తప్ప, మళ్ళీ ఆ డేట్ రాగానే అన్న పలానా రోజు చెప్పిర్రు అంటే లేదమ్మా ఇంకా నేను బయట ఉన్నా, అట్లా చెప్పుకుంటూ జరుగుతుంది ప్రస్తుతానికి అయితే. ఇక ఇప్పుడు పరిస్థితి బాగా ఘోరంగా ఉంది కాబట్టి ఇక బయటకు వచ్చినమ్మా. ఇక అందరూ అంటారు, మా భార్య కూడా చిరంజీవి గారిని ఒకసారి కలిస్తే అన్నయ్య మీకు 100% హెల్ప్ చేస్తాడు, అన్నయ్య ఓకే అంటే ఇంకా కిడ్నీలు వేసుకున్నట్టే ఉమ్. అంటే, సరే చూద్దాం ఇక భగవంతుందే ఎట్లా ఎదుగుంటే అట్లయితుంది, సరే ప్రయత్నం చేద్దాం అని ఆలోచన అంతే తప్ప, ఇక వేరే డబ్బు గురించి ఆశించి ఏదో డబ్బులు వాళ్ళు ఏదో ఇంత ఇస్తారు మనకి ఇంత కావాలి అనేది అయితే ఏం లేదమ్మా. ఉండుంటే మీరు 4.5 సంవత్సరాల ముందే వచ్చేసి ఉండేవారు కదా. వచ్చేసి ఉండేవాడిని. కానీ ఆరోగ్యం దాన్ని కూడా మీరు లెక్క పెట్టకుండా ఎవరిని బాధ పెట్టకూడదు, నా ప్రాబ్లం చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని మీ గొప్ప మనసుకి మరొకసారి నమస్కరిస్తాను. అంతే అంతే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కానీ ఆ గొప్ప మనసుకి మీకు ఇంకా గొప్ప జీవితం రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మీరు హిట్ టీవీకి వచ్చారు అంటే అసలు మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూస్తానని అయితే నేను ఎప్పుడు అనుకోను కూడా. అనుకోలేదు. ఎందుకంటే చాలా ఆయన స్క్రీన్ లో అలా నుంచుని ఇలా వెళ్తుంటే ఒక సింహం వచ్చినట్టు, ఒక ఆయన పులి వస్తుంటేనే వచ్చినట్టు. భయం అయిపోతుంది, అమ్మ వచ్చిండు అన్నట్టుగా. ఆ, ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఎవరు భయపడుతుంది, ఉమ్. అట్లా అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మన చిరంజీవి గారు మన అందరికీ పెద్ద దిక్కు. అవును. చాలా మంది డైరెక్టర్స్ అసలు ఏమన్నా ఎదురు చూస్తున్నారా? లేదమ్మా, ఏం ఏమి ఎదురు చూడట్లేదు. ఏం చూడలేను, ఇంకా చూడను కూడా. ఇక అది మనకు ఇక అంతా భగవంతుందే అని అనుకుంటా. ఇక అది జరిగితే నా మంచికి, జరగకుండా నా మంచికి. జరగకుండా అయితే అస్సలు ఉండదు. ఉండదు. మీరు ఎలాగ 4.5 సంవత్సరాల తర్వాత అయినా మీరు బయటికి వచ్చారు. అవును. ఈ వచ్చింది వృధా పోకూడదు. అవును. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం మనకు ఉంటుంది కదమ్మా. అవును. మనం ఎవరినైనా అడగాలన్నా, ఏమన్నా ప్రాబ్లం చెప్పాలన్నా కూడా ఒక మనం ఆత్మాభిమానం వదులుకొని చెప్పాలన్నా చెప్పలేము. కూడా కానీ మీ పరిస్థితి నాకు బాగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మీరు సినిమా మనిషి, మీకు అధికారం ఉంది, ఆ హక్కు ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఈ రోజు మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా సినిమాకు ఉంది. ఎవరు చూసినా సినిమాలో పని చేస్తారు కానీ మీకేం తక్కువ అంటారు. ఆ, అమ్మ పరిస్థితి మాకేరుక. ఏ చెట్టుకు ఆ గాలని అందరు సినిమాలో చూసి మీకేంటి ఏసీ రూముల్లో ఉంటారంటారు, కానీ ఎండల్లో వానల్లో పని చేస్తామనేది తెలీదు. మీకేం కష్టం, మీకు అన్ని ఇలా మీరు ఏసీ రూముల్లో ఉంటారు, ఏసీ కారులో తిరుగుతారు అని. మీరు అర్థం చేసుకున్నారు, ఎవరు అర్థం చేసుకోరు. అస్సలు అది నిజం కాదు అనేది చాలా మందికి తెలియదు. తెలియదు. మీకేం తక్కువ అంటారు, ఏం తక్కువ. అది మాకే తెలుసు.
ముగ్గురు పిల్లలు, కుటుంబం. పెళ్లి చేసిన పాపది. ఉమ్. మీ ఇంటర్వ్యూస్ అంతకు ముందు ఎప్పుడో చూసాను, ఫిష్ మీరు ఆ. ఎవరికైనా సరే స్పెషల్ గా ఫిష్లు పంపించడం. రవితేజ అవన్నీ, ఉమ్, ఇంట్లో చేపించుకున్నాడు. అంతా అంటే అందరిని అభిమానంగా అంటే పని పరంగానే కాకుండా పర్సనల్ గా కూడా చాలా అభిమానంగా చూసుకునేవారు మీరు. అవునమ్మా. చాలా. కానీ మరి- ఈ రోజు చాలా బాధపడుతుండు. ఆ. చాలా అంటే చాలా. నేను ఈయన భరించలేక గుప్తా ఫోన్ చేసిన, ఉమ్, మరిది అయినా ఉమ్. వల్ల అయితలేదంటే ఇక తెచ్చింది. ఎలా ఉండేవాళ్ళం ఆయన షూటింగ్స్ చాలా బిజీగా పనిచేశారు కదా. మంచిగా ఉమ్, ఆయన అప్పుడు- డ్రింక్ చేసినా బాగానే ఉంటుండే. ఉమ్, ఇప్పుడే చాలా అంటే చాలా ఏదో కొంచెం ఊరికేమో అంటున్నా మనం మంచిగా ఉంటున్నాం. ఉమ్. సో పిల్లలు అయితే మీకు సపోర్ట్ చేసే పరిస్థితి. వాళ్ళకు కొంచెం ప్రాబ్లమే కదా. ఉమ్, అంతే కుటుంబం పెద్ద అయినా కూడా ఏం పని చేయంత అది లేదు. కాదు. ఆయనకి ఇక్కడ నుంచి ఇందాక రాడు. ఉమ్, ఆ మధ్యలో యాక్సిడెంట్ అయిన ఉండే, ఈ తుంటి ఇరిగింది, ఉమ్, ఆడేసి ఇక వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇక మన ఇంటి దగ్గర చేపల మార్కెట్ కాబట్టి ఈ చేపలు బిజినెస్ చేసుకుంటూ జీవనం సాధిస్తున్నాం. ఉమ్, మంచి మంచి హాస్టల్లో లేచిన కానీ చదువుకోలేరు అప్పుడు. ఇప్పుడు చదవలే అనుకుంటున్నాడు. ఉమ్. అప్పుడు మంచిగా వేసిండు హాస్టల్లో, చదవలే. చదవలేదు. పెద్ద హాస్టల్లో ఇష్టండు. ఉమ్. ఇప్పుడు చదివితే ఎంత మంచిగా ఉంటుందో చదవలే. అది అప్పుడు విలువ అప్పుడు తెలియలేదు. తెలియదు. ఆ రోజు చదువుకుని ఉంటే ఈ ఈ రోజు మేము మంచి ఉంటుండము. ఫ్యూచర్ ఫ్యూచర్ వాళ్ళకి బాగుండేది, మీకు బాగుండేది. సపోర్ట్ బాగుండేది, support. అన్ని కొంచెం. ఇక చదువుకున్న వాళ్ళు ఉంటే సపోర్ట్ ఉన్నట్టే కదా. ఉమ్, చదువుకోకుండా ఉంటేనే సపోర్ట్ లేక. ఈయన పొద్దున్న పోయి రాత్రికి వస్తారు, పిల్లలు వెంట తిరగడము ఇట్లా. ఉమ్. మీ డాడీ సినిమాలో పని చేస్తుంది మస్తు సంపాదన ఇట్లా పిల్లలు కూడా అంటారు. ఆయన పరిస్థితి మాకు ఎట్లా. ఉమ్. అక్కడ ఎంత కష్టపడి ఆ ఆ సొమ్ము తెస్తున్నాం అనేది పిల్లలకి తెలియదు. తెలియదు తెలియదు. అంటారు, ఫ్రెండ్స్ అంటారు. ఉమ్. మీకేం తక్కువ, మీకేం తక్కువ, మీ డాడీ. ఏం పని అంతే. చేస్తారు, ఇంట్లో ఉండాలి మంచి. ఆయన తెస్తాడు కదా అట్లా ఫ్రెండ్స్. మనకి జీవితంలో మన పిల్లలకి మనం కోరుకోవాల్సింది ఏంటంటే మంచి స్నేహితులు దొరకాలి. అంతే. అది మంచి స్నేహితులు దొరికితే తప్పితే పిల్లలు మన పెంపకం మీద సగమే ఆధారపడి ఉంటుంది, సగం ఫ్రెండ్స్. అంతే, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వల్లనే సో ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మేము. మీకు మనకు సపోర్ట్ ఇబ్బంది. లేకుండా పోయింది. నాకు ప్రాబ్లమే, ఆయనకు ప్రాబ్లమే. ఆ మేకు ఏ షూటింగ్ లో మీకు తగిలింది? విజయవాడలో ఒక పెద్ద హాస్టల్ ఏదో ఉందమ్మా, ఉమ్, కాలేజ్ చేసేది ఉన్నాయి. తను హీరోగా ఓ 2-3 మూవీస్ ఏదో చేసిండంట. ఉమ్, అయితే ఆ సినిమాలో నేను, రావు రమేష్ గారు, ఉమ్, విలియం ప్రకాష్, ఒక 5-6 మంది వెళ్ళి చేసినాం ఢిల్లీ, ఆగ్రాలో. ఉమ్, ఆ కొత్త షూ చేసేసరికి వేసుకునేసరికి మీకు ఆ షూలో ఉంది. వేసుకున్న రోజు ఏం లేదు, 2వ రోజు నుంచి అది నొప్పి పెట్టడం స్టార్ట్ అయింది. ఉమ్, సరేలే అని చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత సోమేలా జాయిన్ అయినా హాస్పిటల్లో. ఉమ్. అది సెప్టిక్ అయింది. సెప్టిక్ అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. చిన్న ఆపరేషన్ కూడా జరిగింది. చిన్న Okay. ఆపరేషన్ అయింది. మీకు షుగర్ ఉంది, షుగర్ వచ్చింది. వచ్చింది. షుగర్ రావడం వల్ల అది సెప్టిక్ బాగా సెప్టిక్ ఎక్కువ. బాగా అయిపోయి ఇక బీపీ, థైరాయిడ్ ఇవన్నీ వచ్చేసి బాగా రియాక్ట్ అయిపోయింది. అంటే కొన్ని రోజులు ఒక 3 years వరకు అట్లా మెయింటైన్ అయింది. తర్వాత కిడ్నీలకు బీపీ, షుగర్ బాగా అయిపోయి రివర్స్ అయిపోయింది. అది కిడ్నీల మీద 1.5 year నుంచి కిడ్నీల ప్రాబ్లం. ఇక డైలీ వీక్లీ 3 times డయాలసిస్కి వెళ్తుంది. డయాలసిస్ పోయి రావడం, ఇంట్లో ఉండడం. సోమ్యంలోనే రాశారు నిమ్స్కి వెళ్ళమని. వాళ్ళే డైరెక్ట్ పంపించేసారు. అక్కడ నెల 15 రోజులు ఉన్నాము. వాళ్ళే అంత చూసుకోరు. అక్కడ ఉన్నప్పుడు మంచిగా వచ్చాడు. ఈ గాంధీలో చేయించుకున్నప్పటి నుంచే కొంచెం. సో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది కదా. అంటే కాలు ఇది ఏమైపోయిందంటే కొంచెం ఇట్లా లావ్ అయితే, ఇంతకుముందు ఇదే కాలుకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగితే అప్పుడు షుగర్ వచ్చినప్పుడు ఎవరైతే డాక్టర్ ఉన్నారో రమేష్ గారు అని, అతనికి ఫోటో తీసి పంపించాను. అన్న ఇట్లా బాగా లావ్ అయింది, ఏంటి పరిస్థితి అంటే, ఆ ఫోటో చూసి అతను ఒక 2-3 మెడిసిన్స్ పంపించాడు. ఇవి వేసుకో తగ్గుతాను. ఆ వేసుకునేసరికి ఇక వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయింది. ఆ టాబ్లెట్ వాడడంతో మొత్తం వాటర్ అంతా బయటికి రావడం, ఇక అట్లా తగ్గి ఇట్లా అన్ని
బయటికి రావడం చర్మం అంతా ఇట్లా జరిగి ఇక మళ్ళీ స్కిన్ స్పెషల్ వెళ్ళిపోతే లేదు లేదు నేను ఇది చేస్తాను అని చెప్పి ఆయన వేరే మెడిసిన్ యూజ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం ఓకే అమ్మ. ఇప్పుడు కొంచెం ఓకే, ఇప్పుడు ఇంకా కొంచెం చాలా ఘోరంగా ఉండే. ఇప్పుడు కొంచెం ఒక 2 days నుంచి మంచిగా ఉంది కాల్. ఆ ఒక మేకు 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 వల్ల ఇక అంత పని చేసింది. సినన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అమ్మాయి ఏంటి అంకుల్కి ఇట్లా అయింది పట్టించుకోరా అది ఇది అని చెప్పేసి వాళ్ళ అల్లుడు పాపం ఒత్తిడి చేసి 3 రోజుల నుంచి రమ్మని హాస్పిటల్లో జాయిన్ అమ్మని వాళ్ళ ఓన్ హాస్పిటల్ ఇక్కడ ఉందని బీచ్ల దగ్గర ట్రీట్మెంట్ అంతా నేను చూసుకుంటా, నేను పక్కల మనిషిని పెట్టుకొని నువ్వు బయట ఎందుకు తిరుగుతున్నావు, మేము లేమా అని చెప్పేసి సీనన్న కొడుకు సాయి ఎక్స్ఎంపీ వీళ్ళందరూ రే బాబాయ్ నువ్వు రావాలి అని ఇక 3 రోజుల నుంచి రేపు 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 ఈరోజు ఇక బయలుదేరదామని అనుకునేసరికి మనది ఉంది కదా ఈ జోడు చూసుకొని వెళ్ళిపోదాము. ఇక మళ్ళీ పోయినామంటే మళ్ళా ఎప్పుడు రిలాక్స్ అవుతామో తెలియదు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందమ్మ. చూసారా, మీరు చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు. వాళ్ళు మీ విషయం తెలియగానే వచ్చారు, మీ గురించి తెలియగానే ఈ రోజు మిమ్మల్ని కలిసి మాట్లాడే ఒక ఇది నాకు అవకాశం వచ్చింది. అవునమ్మా. అసలు చెప్తారు కదా అంటే మన ఇంటి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పొద్దు, మనం ఎట్లా ఉంటున్నాము ఇంట్లో 4 గోళ్ల మధ్య అనేది మన జీవితం. కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ రోగం ఏదైనా ఉంటేనంట దాన్ని 10 మందికి చెప్పాలంట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక ఐడియా ఇస్తారు, ఈ మందు వేసుకోను ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను. కానీ అది మీరు చేసి ఉంటే మీరు ఈ పాటికి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కదా. అయినా పర్లేదు, ఇప్పటికన్నా మీరు మనసుని చక్కగా చేసుకుని బయటకు వచ్చారు. ఇంకా మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు, మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం తప్పకుండా వస్తుంది, రావాలని మేము అందరం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళు ఎంతో మందికి సేవ చేశారు, కల్మషం లేని మీ మనసు. మనం ఆది చేసి 22 సంవత్సరాలు అయింది, 2022 అంతే. మీరు అలాగే ఆరోగ్యం వల్ల కొంచెం కానీ మనిషి మాట కానీ ఆ చిరునవ్వు మిస్ అయింది. మీరు ఎంతో మందిని నవ్వించారు, మీ పర్ఫార్మెన్స్ తో ఎంతో మందిని ఎంటర్టైన్ చేశారు, ఎంతో మందికి సపోర్ట్ చేశారు, ఎంతో సేవ కూడా చేశారు. అయినా కూడా మీరు ఈ రోజు ఈ పరిస్థితిలో ఇలా ఒక ఆర్టిస్ట్ గా మనం రోజు కలవకపోవచ్చు, మాట్లాడుకోకపోవచ్చు, కలిసి పని చేయకపోవచ్చు, కానీ మన కుటుంబంలో ఒక్కరిలా ఉన్నారు అంటే అదే ముఖ్యం కదమ్మా. సినిమా ఇండస్ట్రీ అంటే మన కుటుంబం సభ్యులమే అందరం. ఎవరికి ఏమైనా కూడా మన అనుకుంటాం కాబట్టి మన కుటుంబం. కలవం కానీ ఎక్కడ చూసినా వాళ్ళు మా వాళ్ళు అంతే. ఆ మన అనేది ఒకరికొకరు పరిచయం పెద్ద ఉండక్కర్లేదు, కానీ మా వాళ్ళు, మా హీరోలు, మా హీరోయిన్స్, మా డైరెక్టర్లు, మా ప్రొడ్యూసర్స్, మా ప్రొడక్షన్ వాళ్ళు, మా లైట్ మ్యాన్స్, అంతా మా 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 అంతే. మా అనేది వదలలేం. ఒకరికొకరు పరిచయాలు అక్కర్లా, మన కుటుంబం అంతే. కానీ ఆ కుటుంబంలో ఒక మనిషి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది మా అందరి దురదృష్టం. మీరు స్క్రీన్ పైన కనిపించకపోవడం అనేది ఆడియన్స్ వాళ్ళు చాలా మిస్ అవుతారు. చాలా వాళ్ళందరి ఆశీర్వాదంతో మళ్ళా స్క్రీన్ మీదకి వస్తాను, వాళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయి అని నమ్ముతున్నా. మీ అందరూ ఇంకా నాకేం భయం లేదు, ఆ భగవంతుడు ఉన్నాడు, వస్తా తప్పకుండా రావాలి. మీరు మళ్ళీ అసలు అలా స్క్రీన్ పైన ఒక వెలుగు వెలగాలి. వెలుగుతామా, కంపల్సరీ వెలుగుతాం. అదైతే నేను తప్పకుండా కోరుకుంటున్నాను. తప్పకుండా. చాలా బాధగా ఉంది.
ఒక సంతోషమైన విషయాలు కొంచెం సేపు మాట్లాడుకుందాం. తప్పకుండా. మీరు మంచి స్టార్స్ తో చాలా వర్క్ చేశారు. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, అవునమ్మా. ఆయనతో మీ అనుబంధం, ఎందుకంటే ఆయన మన ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్స్ నుంచి వర్క్ చేశారు కదా, సో ఎలా ఉండేది? చాలా చాలా బాగుండేమ్మా. అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే వయసులో చాలా చిన్నవాడు, ఇంత ఆప్యాయంగా ఉండేవాడు మా నాతోని. మేము ఆది సినిమా చేసినప్పుడు ఎక్కడికో పోయి అట్లా తిరిగి వచ్చేవాళ్ళం. అంత ఆప్యాయంగా మాకు పేరున ఆ ఆది టీంలో అందరికంటే నేనంటే బాగా ఇష్టం. హరికృష్ణ గారికి, అరే ఫిష్ అని హరికృష్ణ గారు కారు వెళ్తూ కూడా పిలిచేవారు. అప్పుడు నేను విజయనగర కాలనీలో ఉండేవాడిని. అప్పుడు హరికృష్ణ బాబు కూడా విజయనగర కాలనీలో ఉండేది. ఎంత ఆప్యాయంగా పిలిచేవారు. అట్లనే సేమ్ హరికృష్ణ గారు ఎంతనో, హరికృష్ణ ఎన్టీ రామారావు ఎంతనో, సేమ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ అంతే అమ్మా. అంత ఆప్యాయంగా ఉండేవారు. అవును, నేను 2 సినిమాలు చేశాను, ఆది, అల్లరి రాముడు. రెండిట్లోనూ చిన్నప్పుడు బాబుకి మదర్ గా చేశాను అప్పుడు. ఆహా. సో ఎక్కడ కనిపించినా అన్నపూర్ణ స్టూడియోలో కానీ ఎక్కడ కనిపించినా మాట్లాడతారు. అబ్బో బాగా. ఎక్కడ కనిపించినా అమ్మ ఎలా ఉన్నారు. అవును. సో అంత క్లోజ్ గా, మీరు ఇంకా క్లోజ్ కదా, చాలా క్లోజ్. చాలా క్లోజ్ అమ్మా, బాగా క్లోజ్. అసలు ఇక ఏవేవో చాలా ప్రేమ పాటలు ఎక్కువ. పాడుకున్న ప్రేమ, ఎన్టీఆర్ గారికి ప్రేమ చాలా 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 ఎక్కువ విపరీతమైన ఉంటుంది. ప్రేమ. ఇంకా ఆయనకి ఇట్లా విషయం ప్రాబ్లం తెలియదు, తెలియదు. ప్రాబ్లం ఇప్పుడు తెలియదు. తెలుసు, ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తప్పకుండా. తెలియవచ్చు, తెలిస్తే మాత్రం తెలియాలి కూడా. ఇమీడియట్ గా తెలిసాక react మిమ్మల్ని మన ఇండస్ట్రీలో నాకు తెలిసి సగం పైగా మిమ్మల్ని ఎందుకు చెప్పలేదు అని, మాకెందుకు ఇంతకాలం నువ్వు అవును. చెప్పకుండా ఉన్నావు అని అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఉంటుంది. వాస్తవం వాస్తవం. పవన్ కళ్యాణ్ గారితో ఇక పవన్ సార్ అయితే ఖుషి సినిమా నుంచి నాకు ఒక మంచి ఆప్యాయతగా వెంకటన్న గారు అని అప్పటి నుంచి ఆయన అంత ఆప్యాయంగా, అసలు వెంకటన్న గారు తప్ప అరే వెంకట్, అరే ఫిష్ ఇట్లాంటిది ఏం లేదు. అరే అనే మాట ఈ రోజు వరకు అయితే ఆయన పవన్ సార్ నోట్లగా నేను వినలేను. ఎవరిని కూడా అన్నది కూడా తెలియదు నాకు. నాకు తెలిసింది మాత్రం వెంకటన్న గారు, వెంకట్ గారు. చాలా మర్యాద, చాలా మర్యాద, సాటి మనిషి అంటే అభిమానం. బాగా. సో తర్వాత చిరంజీవి గారి ఇంటికి కూడా మేము ఇద్దరం వెళ్ళినాం. మా నాకు మ్యారేజ్ చాలా అంటే ఇష్టం చిరంజీవి అంటే. బాగా ఫ్యాన్. ఇక లేదు ఇట్లా మా అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళు అంటే, ఇక మ్యారేజ్ ఉంది కదా సరే పోదాం పో అని చెప్పి ఇక పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి ఆడికి వెళ్ళి అన్నయ్య ఇంటికి వెళ్తే అసలు మంచి రాణిస్తారో అసలు లేదో అనుకున్నాం, మేమనుకున్నాం అసలు రాణిస్తారో లేదో అనుకున్నాం. అసలు నువ్వు ఇన్ని సినిమాలు చేసినావు, అసలు నేను ముఖ పరిచయం ఏం లేదు. మా తనకు అన్నగారికి నేను తెలుసు, నాకు అన్న తెలుసు, కానీ పరిచయాలు ఏం లేవు. ఏ రోజు కూడా కలవడం లేదు, కలవలేను కూడా. అసలు ఇంటికి పోవడమే ఏ ఫిష్ అనుకుంటా. అరే ఇదేంది నా బాబు, నేను ఎప్పుడు కలిసిన, అసలు కలవలేను నేను. అదే మన సినిమా, ఒకరినొకరు కలవక్కర్లేదు, అందరికీ అయితే తెలుసు. మనం సినిమా చేస్తున్నాం 150 వినాయక డైరెక్షన్ మనం చేస్తున్నాము, నీ గురించి మనం మాట్లాడుకున్నాం అంటారే అలా స్టార్ట్ థ్యాంక్స్ అన్న అని కూర్చొని చాలాసేపు మాట్లాడి కాఫీ తాగిపించి ఆప్యాయత, అసలు అనురాగం, బాబా నేను అసలు ఊహించలే. తనైతే అసలు నిజంగానే మాటలే రాలే నాకైతే. అసలు ఇట్లా అంటే నేను కరెక్ట్ అని ఇట్లా మాటలే రైట్ అని. మళ్ళా వచ్చేటప్పుడు పెద్ద స్వీట్ బాక్స్ ఉంటుంది, కాకినాడ కాజా అని చెప్పి అందరూ అన్నయ్యకి తీసుకుపోతే అన్నయ్య మాకు లేదా మీ మ్యారేజ్ పెద్ద ఇంత ప్లేట్ ఇప్పటికే ఉన్నది ఇంట్లో, ఇప్పటికి ఇంట్లో ఉంది. అది వదలది ఇక ఉన్నది అని చెప్పి సరే ఉన్నది. కానీ చాలా మంచి ఆప్యాయత, అనురాగం. అసలు మేమైతే ఊహించలే ఇంత ట్రీటా, అసలు ఊహించలే. చాలా యాక్సెప్ట్ చిరంజీవి అన్న, అందుకే మామూలుగా కాదమ్మా. హెల్పింగ్ నేచరు అనేది దృష్టికి వస్తే నాకు అంత పెద్దది లేదు. కాకపోతే ఏంటంటే
ఆయన ఆధారాభిమానం అనేది చాలా గొప్పది. నేను అనుకుంటున్నా ఏంటంటే అంత గొప్ప వ్యక్తి ఇది అసలు చిన్న విషయం ఇది అని అనిపించింది నాకు. ఏదో సంప్రదించలే, ఇక్కడ ఇప్పుడు కొంచెం మీరు ముందుకు వచ్చారు కాబట్టి అంతే. ఇక మీ ప్రతి అడుగు పువ్వుల బాట అవుతుంది. అంతే అమ్మ, అంతే. అంతా అసలు అందరూ మీరు అక్కడ ఆగిపోయి మీ మనస్కరించక బయటికి రాలేకపోయారు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. వివి వినాయక్ గారితో ఫస్ట్ సినిమా నుంచి యాక్ట్ చేశారు కదా మీరు. నా గాడ్ ఫాదర్ అమ్మ. వివి వినాయక్ గారు ఈరోజు నేను ఇండస్ట్రీకి రావడం శ్రీరణ లేనిది ఇండస్ట్రీ నాకు తెలియదు. శ్రీరణనే నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. 87 నుంచి నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఆయన రావడం, ఆయన దగ్గర నేను పోవడం, ఆయనే ఇండస్ట్రీ నాకు చూపించిన వ్యక్తి. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేలా చేసింది మాత్రం మా వివి వినాయక్ గారు. ఆది సినిమా తర్వాత ఇప్పటివరకు వెనుకకి తిరిగి చూడలేను. అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఇంకా నా జీవితకాలంలో వాళ్ళే నా గాడ్ ఫాదర్స్. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాళ్ళందరూ ఇప్పుడు అందరితో ఒక పరిచయం మీకు, కానీ వివి వినాయక్ గారితో చాలా బాగా ట్రావెల్ చేశారు కదా. ఆయనకు కూడా మీకు మీ ప్రాబ్లం చెప్పాలి అని అనిపించలేదా? అనిపించలేదంటే అంటే కలవలేకపోయినాము. సినిమా షూటింగ్ తప్పితే తర్వాత కాంటాక్ట్ లేదు. ఇక ఎప్పుడైనా ఈ సినిమా ఆఫీసు ఇక మళ్ళీ అన్న షూటింగ్ స్టార్ట్ అవుతుందంటేనే కలవడం తప్ప ఇక మిగతా అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి కలుద్దామని పోయి ఊరికే సరదాగా పోయి కలిసి అన్న నమస్తే, ఎక్కువ మాట్లాడలేను ఆయనతో, ధైర్యం చేసి అస్సలు మాట్లాడలేను. ఎందుకంటే ఒక గాడ్ ఫాదర్గా ఎన్నుకున్నాం కాబట్టి ఇక అదే రేంజ్లో ఆయన చూస్తూనే ఉంటా. అట్లా అని ఆయన ఎప్పుడు కూడా సపోర్టు, మనకు ఉన్నాడు సపోర్టు. నేను ఎందుకు పోయి కలవాలి, నేను అంటూ ఆయన నాకు ఉన్నాడు, ఆయన ఒక ధీమా. అట్లనే జరుగుతూ ఉంది. ప్రతి సినిమా ఆయనది స్టార్ట్ అయిందంటే ఏది ఉన్నా కానీ ఫిష్ వెంకట రాయంటాడు. పుల్లాల గారితో కానీ రైటర్ గారితో కానీ ఏదైనా సన్నివేశం వచ్చిందా, అరే ఆడ ఫిష్ వెంకట పోయి రాయి అంటే అంత మైండ్ లో ఆయనకు ఉండిపోయింది. కానీ మీరు మిమ్మల్ని చూస్తే నాకు కుచేలుడు గుర్తొస్తున్నాడు. శ్రీకృష్ణుడు గొప్ప భగవంతుడు అని తెలుసు కదా, ఆయన కష్టాలు పడుతూ ఉన్నాడు కానీ కృష్ణుడి దగ్గరికి రావడానికి చాలా లేట్ చేశాడంట. అంటే అంత గొప్పాళ్ళు కదా, మనం వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మీరు అలా ఆగిపోయారు. కానీ వచ్చాక ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి మీకు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరోగ్యంతో పాటు మీ వర్క్ కూడా చాలా గొప్పగా జరగబోతుంది. చాలా గొప్పగా. మీరు అసలు ముందు బయటికి రావడానికి రీజన్ అమ్మ చెప్పారు. నేను మా మరిది గారిని అడిగాను, గుప్తా గారిని అని. ఆయనతో మాట్లాడదాం వచ్చారు కదా, ఒక్కసారి వచ్చినాము. గుప్తాని మంచి మిత్రుడు, సోదరు లాంటి వాడమ్మా. ఈరోజు మన ఛానల్కు రావడం, ఇంకో ఛానల్తో మీటింగ్ పెట్టడం, దీనికంతా సహకరించిందంతా తమ్ముడు గుప్తానే. మేము ఎందుకులే గుప్తా అంటే, లేదు నువ్వు అసలు మొమాటం ఎక్కువ నీకు, నువ్వు ఖాళీ గమ్మున కూర్చో. అరే నేను కూర్చుంటా, నువ్వేం చేస్తావురా బాబు, అదే ఉందేమో చెప్పింది నాకు. అసలు నువ్వేం మాట్లాడదు. ఏమంటే నువ్వు పరిస్థితి ఇట్లా ఉండి నువ్వు మళ్ళీ ఏమి అంటావు అని నాతో అంటే, నేను గుప్తాకి చెప్పిన మీ దగ్గరికి రావడం, ఈరోజు మన గుప్తానే చేసిన దానికి మేమంతా ఇక్కడికి వచ్చాము. చూడండి, మీరు ధైర్యం చెప్పిన మీ మంచి పనులు ఆల్రెడీ చేసిన మంచి కర్మలన్నీ కలిపి ఇప్పుడు ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చింది మాట, ఎలాగైనా ఇప్పటికైనా బయటికి రావాలి అని. మీరు తీసుకున్నది కూడా కరెక్ట్ నిర్ణయం అమ్మ. మన కుటుంబంలో మనుషులు కాబట్టి మనం ఎవరిని అడుగుతాం, మనం ఎక్కడ పని చేసామో వాళ్ళని అడగాలి.
అతను కూడా సహాయం industry లో చేస్తారా అనేది మనం అడిగితే కదా తెలుస్తుంది. తెలుసు. అవును. మనం చెప్తే తెలుస్తుంది ప్రాబ్లం, అవును. మనం అడిగితే తెలుస్తుంది వాళ్ళు చేయగలరా లేదా అనేది. కరెక్ట్. అతను చేస్తాడు అమ్మ, ఎందుకంటే ఈవెంట్స్ చేస్తుంటాడు, ఆర్టిస్ట్ గా చేసిండు, ఎన్నో సినిమాలు నా ద్వారా కూడా సినిమాలు చేయడం జరిగింది. నేనంటే మంచి అభిమానం, ఒక సొంతం బ్రదర్ కంటే ఎక్కువ తోబుట్టు లేకుండా, తోబుట్టు కంటే ఎక్కువగా ప్రేమించడము, ఫ్యామిలీతో రావడము, మనం మేము పోవడము, ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అతను అంత కేర్ తీసుకున్నాడు, ఈ రోజు ఇక్కడ వరకు వచ్చిన తీసుకొచ్చారు. అమ్మ. ముందుగా మీకు చాలా చాలా థ్యాంక్స్. పర్లేదమ్మా. చాలా చాలా థాంక్స్. లేకపోతే మీతోటి ఆయనకున్న ఒక మొఖమాటానికి కళాకారుడిని. ఆత్మాభిమానానికి మనిషి కదిలేవారు కాదు. పాపం కరెక్ట్. ఆవిడ ఎంత ప్రయత్నించినా ఆవిడ ఒక్కరి వల్ల కాలేదు, కాదు. నీ వల్లనే అట్లా అనకండి అన్న. అసలు మీకు ఎలా అనిపించింది ఆయన అలా మీరు చాలా 3 months బ్యాక్ నిమ్స్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నాను, డయాలసిస్. అప్పుడే నేను అన్న అట్లానే అంటాడు అంటే అప్పుడు ఒప్పుకోలేదు అసలు. సరే మీరు వద్దు గుప్తా, నేను ఇప్పటిదాకా ఎవరిని చేయి చాపలేదు, ఆ లైఫే నాకు వద్దని చెప్పి అంటే సర్లే నేను కూడా లైట్ తీసుకున్నాను. అయితే 4 days బ్యాక్ ఫోన్ చేసి బాగా ఏడుస్తూ మాట్లాడింది. నాకేం అర్థమైతే లేదు, అన్న పరిస్థితి అస్సలు బాగోట్లేదు, నువ్వు రా అంటే నేను వచ్చాడు కాదు. నేను ఆఫ్టర్ షూట్ ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా ఫోన్ చేసారు, చదలవాడ శ్రీనివాసరావు గారు, ఆయన కూడా 1 lakh డొనేట్ చేశారు. నా ఆశ ఏంటంటే యాక్చువల్లీ నేను కూడా ఇండస్ట్రీ మీద పిచ్చితోటి నేను హైదరాబాద్ వచ్చా, నేను కూడా ఆర్టిస్ట్నే, కాకపోతే ఒక స్థాయికి వెళ్ళలేదు అంతే. అన్నతోటి కూడా చాలా సినిమాలు చేశాను. ఆది సినిమా నేను కూడా అప్పుడు చిన్నపిల్లోడిని, చిన్న ఏజ్. ఈ అందరూ హీరో డైలాగులకి ఫైట్లకి క్లాప్స్ విజిల్ చేస్తే నేను డైలాగ్స్ కి గోల గోల చేసేవాడిని. మాది సొంతూరు మచిలీపట్నం, గుడివాడ పక్కన. అవునవును. మచిలీపట్నం అక్కడ రామకృష్ణ థియేటర్లో అప్పుడు మూవీ వస్తే మీరు నమ్ముతారు లేదు కానీ ఒక 70 times వెళ్ళా అది మూవీకి. ఒక 70 times వెళ్ళా. ఆ సాంగ్స్కే కానివ్వండి, ఈయన డైలాగే కానివ్వండి, ఏదైనా కానీ మంచి మూవీ అని చెప్పి ఒక 70 times వెళ్ళా. ఖాళీ దొరికితే ఆ మూవీకి వెళ్ళిపోయాను. ఇక ఇక్కడ రావడంతో నాకు బాయ్ మూవీ నాగార్జున గారిది అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అదే టైంలో అన్న వాళ్ళ పాపది మ్యారేజ్. అంటే ఫుల్ టైం షూటింగ్స్ చేస్తే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఆ అమౌంట్ అడ్జస్ట్ అవుతలేదు. అట్లా అని చెప్పి 2010లో నేను ఈవెంట్ని స్టార్ట్ చేసిన వెడ్డింగ్ ప్లానర్గా. అన్న వాళ్ళ పాపది కూడా నేనే చేశాను. నాకు కూడా అప్పుడు నా గురించి ఏమి ఎంక్వైరీ చేయకుండా అడ్వాన్స్ కూడా అమ్మటనే అదే అన్నపూర్ణ స్టూడియోలో పిలిపించి ఈ పెట్టుకో, పెళ్ళిది ముందు దగ్గర పడుతుందనగా ఇంకా మీకు రిమెంబర్ నేను క్లియర్ చేస్తాను 5,000 ఎక్కువ ఇచ్చిండు టోటల్ కాంట్రాక్ట్ మీద. అప్పుడు ఎవరు ఇయ్యరు అట్లా. 5,000 ఎక్కువ ఇస్తే నేను కూడా మా స్టాఫ్ ని పిలిచి అన్న ఇస్తూ తీసుకురా అని చెప్పి అన్న చేతుల మీదుగానే ఇప్పించి. ఏంటంటే ఈయన చాలా మందికి సహాయం చేసాను. ఇవాళ ఎవరు ఆయన గుమ్మం దొక్కుతలేరు. నా కళ్ళతో నేను చూసా. 4 రోజులు తిరుగుతుండో నా బ్లడ్ రిలేషన్ కాదు మేడం, అయినా కూడా నేను అంతకంటే ఎక్కువగా లవ్ చేస్తా ఈయనని. చాలా మంది అరే నీ సొంతమన్న ఫిష్ వెంకట్ అది నువ్వు అట్లా రామరెడ్డి లాగా అది ఇది అని అంటే చేస్తున్న అవకాశం ఎట్లా వస్తుందో ఎవరూ చెప్పలేము. అది వచ్చినప్పుడు అన్న స్థాయికి నేను కూడా వెళ్తాను ఒక నమ్మకంతో. అన్నను కూడా ఏ రోజు నేను అన్న నాకు ఈ అవకాశం ఇప్పియండి, నాకు ఈ రికమెండేషన్ చేయండి అని అడగలే. ఆయన ఎంత కష్టపడి వచ్చిందో నాకు తెలుసు, ఎంత రికమెండేషన్ నుంచి వచ్చిందో కూడా తెలుసు. అది నేను కూడా అలానే వెళ్ళాలి అనే ఉద్దేశంతో అన్నతోటి చాలా సినిమాలు చేసిన. అభిమానంతో ఈ రోజు ఆయన బాగుండాలని మీరు కోరుకున్నారు. బాగుండాలి. చిరంజీవి గారు కూడా పొన్నంబాల గారికి చేసినట్టు మన తెలుగు ఇండస్ట్రీ మన వ్యక్తి చాలా సినిమాల్లో అన్నయ్యతోటి చేసాడు చిరంజీవి గారితో. కొంచెం చిరంజీవి గారు కొంచెం ఆయన మీద ఒకసారి చూస్తే మళ్ళీ వెండితెర మీద మళ్ళీ అందరినీ నవ్విస్తాడు. ఆ నమ్మకం ఉంది నాకు. తప్పకుండా చిరంజీవి గారికి తెలియజేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. తప్పకుండా. ఈ రోజు ఎలాగూ మీరు చేయి పట్టుకొని ముందుకు తీసుకొచ్చారు, అది ఊరికే పోదు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ నేను కూడా మనస్ఫూర్తిగా నమస్కరించి పాదాభివందనం చేస్తూ ఇండస్ట్రీ పెద్దలందరినీ కోరుకునేది ఒక్కటే, ఫిష్ వెంకట్ గారిని మీరు అందరూ చూశారు, మీ అందరూ అవకాశాలు ఇచ్చారు. ఆయన
ఆయన కృషి ఆయన చేస్తూనే వచ్చారు. బట్ ఈరోజు ఆయనకి మీ చేయూత కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. తప్పకుండా మీరు అందరూ ముందుకొచ్చి ఫిష్ వెంకట్ గారిని ఆదరించాలని, ఆయన పూర్తిగా ఆరోగ్యవంతులయ్యే వరకు మీరు పరిపూర్ణమైన సపోర్ట్ అందించాలని హిట్ టీవీ ద్వారా మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీకు హిట్ టీవీ ద్వారా చేయగలిగిన చిన్న ఉడతా భక్తితో మీరు కూర్చో. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా, ముందు కంటే ఇంకా ఆరోగ్యంగా, సంతోషంగా అందరినీ సంతోష పెట్టాలని, మీరు కుటుంబంతో చాలా సుఖంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ముఖం చూడండి, ఎంత కళ అమ్మవారిలా ఉన్నారు ఆవిడ. ఆవిడ సంతోషంగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. అమ్మా. మీరు ఆత్మాభిమానం బయట, కానీ మన ఇండస్ట్రీలో మీరు పెట్టుకోవద్దు. మన కుటుంబం అది. మనం కష్టపడి పని చేసామంటే మన అన్ననో తమ్ముడినో అక్కనో చెల్లినో అడగడంలో తప్పు లేదు. తప్పులేదు. వాళ్ళు సహాయం చేస్తే అది సహాయం అనుకోకండి మీరు. లేదమ్మా. వాళ్ళ బాధ్యత, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన సినిమాది, మన కళామ తల్లిది. వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారని, చెయ్యాలని కూడా కోరుకుంటున్నాను. ఆ సపోర్ట్ మీరు అంటే మీరు మనసులో ఎలాంటి ఇబ్బంది పెట్టుకోకుండా స్వీకరించండి. తప్పకుండా. ఎందుకంటే మీ మనసు హ్యాపీగా ఉందనుకోండి, మీరు ఆరోగ్యం తొందరగా మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం మనసులో ఎలాంటి చింత పెట్టుకోకండి. అలాగే మీరు ఆత్మాభిమానంతో నాకు ఇబ్బందిగా ఉందని మాత్రం అస్సలు ఫీల్ అవ్వకండి. తప్పకుండా తప్పకుండా. మీ అందరూ, ఎందుకు మీరు చాలా చాలా మంచివారు, నాకు తెలుసు. మీ మంచితనమే ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. దీన్ని మీరు జాగ్రత్తగా, అంటే ఏమమ్మా చెప్పండి, ఏం బాధపడొద్దని చెప్పండి. ఆత్మాభిమానం వేరు, ఆరోగ్యం వేరు. ఆత్మాభిమానం అంటే ఆయనకి హక్కు ఉంది, అసలు ఆయన అడగకుండా అందరూ చెయ్యాలి. బట్ మీరు చెప్పలేదు కాబట్టి లేట్ అయింది. 4.5 సంవత్సరాలు పోయింది. ఏం పర్లేదు, ఇంకా నిండు నూరేళ్లు మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మీలాగే, అందరూ మీలాగానే తప్పకుండా. అస్సలు బాధ్యత, అది బాధ్యత. త్వరగా కోలుకుంటారు. మనిషి సంతోషంగా, మెంబర్ సపోర్ట్ కంటే ఎక్కువ ఇండస్ట్రీ వల్ల సపోర్ట్ ఉంటుంది. అంతే. ఎందుకంటే తెల్లారు లెగిస్తే రాత్రి పడుకునేదాకా షూటింగ్ 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 షూటింగ్, మామూలుగా పరిగెత్తేవాడు. అవును. కొన్ని సినిమాలకి నేను కూడా వెళ్ళా. నేను షూటింగ్ చేయకున్నా కూడా ఇందుతో వెళ్ళేవాడిని. చూసాను కళ్ళతోటి. ఇవాళ నాకు వాళ్ళ మిసెస్ ఫోన్ చేయగానే నాకు బాధ అనిపించింది, చాలా బాధ. ఆది సినిమా ఎంత ఎండల్లో చేసాం మనం. అమ్మో, ఏ ఎండలు అవి. పక్కన దూరానికి ఒక ఇల్లు కూడా ఉండేది కాదు. నాకున్న పనులన్నీ వదులుకొని నేను 4-5 డేస్ నుంచి ఇంటికి వచ్చి చాలా తోటి చేస్తున్నా అన్నది. థ్యాంక్ యూ. ఈయన క్యూర్ అయితే నేను హ్యాపీ. తప్పకుండా. ఎందుకంటే మీ మంచి మనసుకు మీరు కూడా ఈయనలాగా మీరు ఎదగాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా. ఎందుకంటే ఒకరికి మంచి చేస్తే ఆ మంచి మనకు అస్సలు పోదు. కొంచెం లేట్ అవుతుందేమో కానీ తప్పకుండా మనకి ఆ మంచి ఫలితాలు అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఫిష్ వెంకట్ గారికి ఇలా పరిస్థితి ఉందని తెలియగానే ముందుకొచ్చి సహాయం చేయడానికి సేంద్రియ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, పికల్స్ అండ్ స్పైసెస్ నుంచి షాకిర్ గారు వచ్చారు. ప్లీజ్ వెల్కమ్. నమస్తే సార్. చూడండి, మీ మీద అభిమానంతో సేంద్రియ నుంచి వచ్చారు. మీది చిన్నప్పటి నుంచి మీ వీడియోస్, అదే మూవీస్లో చూడడం, మీ కామెడీ టైమింగ్ అదంతా చాలా బాగుంటుంది. ఇంత బాధాకరమైన విషయంలో మేము మా వంతు సాయం సేంద్రియ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ నుంచి మా వంతు సాయం సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఫిష్ వెంకట్ గారి ఈ పరిస్థితిలో ఉన్నారు. అందరి సహాయం ఆయనకి అందాలని, అందరి బ్లెస్సింగ్స్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎందరూ అంటే చిన్న సహాయం అనుకోకుండా అందరూ సపోర్ట్ చేయాలని, ఆయన పరిపూర్ణంగా ఆరోగ్యవంతులు కావడానికి మనందరం సహకరించాలని కోరుకుంటున్నాను. స్క్రీన్ పైన నంబర్స్ అన్ని స్క్రోల్ అవుతున్నాయి అండ్ డిస్క్రిప్షన్లో కూడా నంబర్స్ అండ్ లింక్స్ ఉన్నాయి. ప్లీజ్ మీ సపోర్ట్ మా అందరికీ కావాలి, ఆయనకు ముఖ్యంగా కావాలి. థ్యాంక్ యూ సో మచ్.